guys, welcome back to our channel. It's me Priyanka and I hope you all are doing great. So guys, today I am going to react on the intro scene from the movie Guntur Karam, and this is a Telugu language movie and आपको यहाँ नजर आएंगे our superstar Mahesh Babu and Sri Leela. एंड इस मूवी के हर एक गाने के ऊपर मैं रिएक्ट कर चुकी हूँ. ईच एंड एवरी सॉन्ग इज गिविंग ए डिफरेंट काइंड ऑफ वाइब एंड आई वाज ईगरली वेटिंग फॉर द मूवी एंड फाइनली ओटीटी प्लेटफॉर्म पे रिलीज हो चुका है. सो लेट्स चेक आउट द इंट्रो ऑफ दिस मूवी. फॉर दैट अगर आप लोग मेरे चैनल पर नए हैं देन जस्ट सब्सक्राइब कर लो, टू सब्सक्राइब एंड कीप सपोर्टिंग मी. डोंट फॉरगेट टू क्लिक ऑन दैट बेल आइकन टू गेट नोटिफिकेशन ऑफ माय अपकमिंग वीडियोस. सो लेट्स गेट स्टार्टेड द वीडियो. सुपरस्टार स्टार्टिंग से ही हमको फाइट से देखने को मिलेगा ऐसा लग क्या करने वाले हैं. అన్నను ముట్టుకున్న బొక్కలు కూడా వదిలిపెట్టి చెప్తున్నాను. బొక్కలు కూడా వదిలిపెట్టి అంత చూస్తాను. రే సత్యం, మా అన్నకేమైనా కావాలి, నువ్వు అయిపోతావురా. డొక్కా లెనిన్ బాబు మర్డర్ కేసులో ముద్దాయి భోగినేని సత్యనారాయణ అలియాస్ రాయల్ సత్యానికి ఐపీసీ 302(120)(b) సెక్షన్ల కింద 12 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించడమైంది.
ప్రమోద్ వచ్చాడు. అంత అక్కర్లేదు, కాటా జాలే. ఆశీర్వదించండి సార్. 25 ఏళ్లుగా మిమ్మల్ని నమ్ముకున్నాను. 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాను. సగం ఆస్తి అమ్మేశాను. ఈసారి ఆ లా మినిస్ట్రీ మనకే ఇస్తారట కదా. మీరు ప్లస్ చేస్తే అదే పని మీద ఉంటారు సార్. ఈసారి మినిస్ట్రీ మా అమ్మాయిదే. రిలాక్స్. ఏంటి సార్ వాడు పీకింది? 2 సార్లు పెళ్లి చేసుకోవడం, ఇద్దరిని కారణం ఒకరిని వదిలేయడం. ఆ పెద్ద అబ్బాయిని ఎందుకు వదిలేశాను? వాడు ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడని నువ్వు ప్రెస్ మీట్ పెట్టి 4 క్వశ్చన్లు అడిగితే మీరు హెడ్లైన్స్ లో, నేను క్యాబినెట్ లో ఉంటాం. అది జరగాలంటే ముందు నువ్వు నేల మీద ఉండాలి. వైర వసుంధర అనే నేను రాష్ట్ర న్యాయశాఖ మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. పేపర్స్ రెడీ చేయించావు పడి? చేయించాను సార్. పాతికేళ్ళ తర్వాత ఇప్పుడు ఎందుకు సార్ వాడిని కేరకటం? నాకు సరదా మరి. ఆవిడేమన్నా అడిగారంటే ఆ మాజీ కొడుకు ఎలా ఉన్నాడు ఏమిటి? నాకే మనోడిని ప్రేమ కాలిపోయి పిలిపిస్తున్నాను. మీరు ఎత్తుకోవచ్చు అనుకుంటున్నారేమో వాడిని. 6-1 ఉన్నాడు ఇప్పుడు. పేరుకే రమణ. ముట్టుకుంటే అంటుకుపోయే గుంటూరు కారం, బస్తాలు, ఉల్లోడ్ లారీలు, అదో లోకం. వాడే దానికి రాజు. వాడి రాజులు యుద్ధాలు అవి చేసుకుంటూ కర్రలు కత్తులు పట్టుకుని మంచి ఫామ్ లో ఉన్నాడు. మరీ పిలిచి కొట్టించుకోకూడదు సార్. వాడక్కడ రాజైనా ఇక్కడ కొడుకే. మేనేజ్ చేయించి పిలు. ఇంటికి పిలవమంటారా సార్? ఇంటికి పిలిస్తే వాడు వెళ్ళేలా కూర్చోవాలి. ఆఫీసుకు పిలు. మన పని అయ్యాక మనమే లేచి వెళ్ళిపోవచ్చు. అలాగే సార్. అదే ఎక్కడ దాకా వచ్చింది? ఇప్పుడే టిఫిన్ చేయడం జరిగింది, కాఫీ తాగడం కూడా జరిగింది. కాసేపట్లో అమ్మ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళడం కూడా జరుగుతుంది. కరెక్టా? యా, బాయ్ తాత. వీటిని చూస్తుంటే అనిపిస్తుంది వాడిని పిలవడం అవసరం ఉంటారా? వీళ్ళని చూస్తున్నాను కాబట్టి అనిపిస్తుంది అత్యవసరం. ఎవరన్నా? ఆ బాణి గారిగా 10 రోజుల నుంచి ఫోన్ మీద ఫోన్. రమణ హైదరాబాద్ వస్తున్నారా అని. ఓసారి నువ్వు వెళ్ళి అడగకూడదు? నేను అడగను. బాగా అసలు కోపం వరుస్తాడు. అలాగా 10 ఏళ్ళప్పుడు అమ్మలు చూస్తున్నాడు. ఆనందంగా ఉంటాడా? అది కోపం కదా, బాధ. గుంటూరు కారం. ఎర్రగా ఘాటుగా కనిపిస్తుంది. ఒక్కసారి నాలెక్క తగిలిందనుకో కళ్ళల్లోంచి వచ్చేది నీళ్ళే. నీళ్ళు కూడా అంతేనా? పైకే కలుపు, లోపల చెరుకు. తీయగా ఉంది. ఏమవుతావురా? వాళ్ళ అమ్మ అని పిలుస్తుంది. ఎల్లమని చెప్పినా తప్పే, అర్థం చెప్పినా తప్పే. ఇది నా సాగు వచ్చిందిరా. ఏం తట్టాల్సి వస్తున్నారు? మిరపకాయల 3 లోడ్లు ఎత్తాలా? బందర్ రూట్ బాగుందంట, అట్నే పోండి. ఫోన్ చేయండి అబ్బా. రాత్రి కూడా లేకపోతే చేయలే. ఒక్కొక్కరికి తోలు తీసేస్తున్నా. ఏంది అదే నువ్వు హైదరాబాద్ బయలుదేరేవాలని ఆ బాణి వెళ్ళేదా? ఇట్లా అందామంటే అది కంటి మనుషులు కాదు. ఇక నీ సంగతి చెప్పనక్కర్లేదనుకో. అది తెలిస్తే ఎంతసేపు మాట్లాడతానరా? ఇప్పుడు వీళ్ళు మనం గుర్తుపట్టుతాండ్రా?
మైండ్ఫుల్ బావ. అడ్రస్ ఏంది? అబిట్స్ జనదనం పార్టీ ఆఫీసు హైదరాబాద్. ఎవరిని అడిగినా చెబుతారంట. పేపర్స్ రెడీ? ఓకే. స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏం లేవు. మొగుడికి డైవర్స్ ఇచ్చేసి కొడుకులు వదిలేసింది, ఇంకో పెళ్లి చేసుకొని పిల్లాలి కంది. ఇప్పుడు మొదటి కొడుకుకి ఆస్తితో సంబంధం లేదని రాశాను. ఇదే పెద్ద మిస్టేక్. ఇందులో మళ్ళీ స్పెల్లింగ్ మిస్టేక్స్ సార్. పేరు రమణ. ఇది పట్టుకుని నుంచో, టైం లేదు. ఇది మిస్టేక్ కాదు సార్, బ్లండర్. అది కాదు, ఇది బ్లండర్. ओके, अब वो आ गया अपने गाने के wow, super. What a style, what a look, swag level on the top. This shot is taken perfectly, guys. Wow. మనకి లెఫ్ట్ వీడియో వీక్ రా ఇట్రా. చూడంగానే మజా వచ్చిందా? హార్ట్ బీట్ పెరిగిందా? ఈలే అనిపించిందా? నైస్ టు మీట్ యు సార్. ఏంది హడావిడి? మన పెద్దాయన 80 పుట్టినరోజు సార్. యూనో, పనికిరాని ఐటమ్ ఎక్కువ రోజులు ఉంటాం కామన్. పుట్టినరోజుకి హడావిడైతే పోయినప్పుడు ఏం చేస్తారు? భూమి బద్దలు కొట్టేస్తారా ఏంది? డీప్ సార్. పానిగాడు ఎక్కడికి లోపల వచ్చేస్తున్నారు సార్. పని ఆడిది వెయిట్ చేయకుండా ఏం చేస్తాడు? అడ్రస్ నడింది అటు వెళ్ళాలి సార్. ఆవిడ మనకేమవుతుందో తెలియదు. ఇడికి అమ్మ వయసులో ఉన్నప్పుడు అక్క అనే వాళ్ళు ఇప్పుడు అమ్మ అంటారు. వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకుంటారు. సఫారీతో పాటు సటర్లు కూడా ఉన్నాయి ఇడికి. ఏం చూస్తావు? కొట్టవా? చంపేస్తాడు. చూస్తున్నా. ఓ ఓ ఓ ఓ ఓ. బాబు 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 ఇటు ఇటు. కాఫీ టీ. చేతిలో కప్పు ఉందా? కాగితం తెచ్చింది. పెన్ని పెట్టేసిపోతా. ఎందుకన్నా yes. చెప్పి రాస్తుంది. ఏముంటాయి బాబు అంత గొప్ప మునిగిపోయేవి? వారసత్వం అడగకూడదు, మీకు అవసరం లేదు. ఇంటి పేరు వాడుకోకూడదు, మీ నాన్నగారి పేరు ఉండనే ఉంది. ఇన్ షార్ట్ వాళ్ళతో అసలు సంబంధమే లేదు. ఇన్నేళ్ళు మాత్రం ఉండి ఏడిసిందా అంటే దానికి సంతకం. మొగుడు వద్దనుకుంటే విడాకులు, కొడుకు వద్దనుకుంటే అనాలి. పేరేమన్నా ఆలోచించారా? ఉంటే ఆవిడ వచ్చి చెప్పమను. ఒకటేంటి పొందెడతా. Guys, ये था गुंटूर करम का इंट्रो सीन एंड जब महेश बाबू सर आते हैं एंड उनका जो फेस रिवील होता है ना, तब का जो सीन होता है दैट इट इज सोन परफेक्टली गाइस एंड बहुत ही कमाल का था. स्टार्टिंग में आपको देखने को मिलेगा कि जो उनकी जो माँ है वो उसको छोड़ के चले गए हैं एंड अभी उनको बोल रहे हैं सिग्नेचर करने के लिए कि दैट वो उनका बेटा नहीं है एंड ये तो नहीं किए. सो देखते हैं आगे क्या कुछ होता है एंड स्टार्टिंग में ही आपको तो फाइट सीन भी देखने को मिल जाता है. होप कि आज का रिएक्शन वीडियो आप लोगों को अच्छा लगा होगा. अगर अच्छा लगा जल्द से लाइक कमेंट एंड शेयर कर लीजिए एंड डोंट फॉरगेट सब्सक्राइब माय चैनल. फिर मुलाकात होगी और किसी रिएक्शन वीडियो के साथ. तब तक बाय बाय.